హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్వీఎస్ ఫోర్. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి అందరూ గోల్డ్ కలర్ ఇన్విజిబుల్ చైన్ చేస్తున్నారు కదా, మనం కొత్తగా ట్రై చేద్దామని సిల్వర్ కలర్ ఇన్విజిబుల్ చేస్తున్నా. అంటే చూడడానికి బాగుండిద్దో లేదో తెలియదు కానీ ట్రై చేసా, బాగానే వచ్చింది. పెట్టుకున్నా కూడా చాలా బాగుంది. అండ్ అలాగే నేను మొత్తం సిల్వర్ కలర్ చైన్ కాబట్టి నేను అన్నీ వైట్ బీడ్స్ తీసుకున్నా, వైట్ కలర్ కుందన్స్ అన్నీ తీసుకున్నా. కింద హ్యాంగింగ్స్ కింద తగిలిచ్చే బీడ్స్ కూడా వైటే తీసుకున్నా. నేను అంటించిన స్టోన్ వచ్చేసి అటు గ్రీను కాదు అటు బ్లూ కాదన్న కలర్. అది చూడడానికి అయితే గ్రీన్లా కనిపిస్తుంది కానీ అది గ్రీన్ కాదు. మధ్యలో లాకెట్కి వచ్చి పెద్ద స్టోన్ తీసుకున్నా, పెద్ద కుందన్ తీసుకున్నా. మధ్యలో పెద్దది అంటించి చుట్టూనొచ్చి అది 2 mm అట్లా తెలియదు కానీ నాకు అంతగా ఐడియా లేదు. కానీ చుట్టూ అంటించి తర్వాత కొంచెం దానికన్నా కొంచెం పెద్ద సైజు అంటించాను. B7000 గమ్ వేసి OHP షీట్ మీద అంటించాను. అండ్ అలాగే సైడ్ ఏమో 4 తీసుకున్న లాకెట్స్. అంటే మధ్యలో ఏమో కొంచెం పెద్దగా ఉంటే బాగుండిద్దేమో అని అలా కొత్తగా ట్రై చేసా. ఇప్పటివరకు చేసిన ఇన్విజిబుల్ చైన్స్ అన్నీ ఒకటే సైజులో చేశాను. అన్నీ చేసేదాన్ని ఇప్పుడు మార్చి చేద్దాం, కొంచెం పెద్ద అంటే సెంటర్ లాకెట్ కొంచెం పెద్దగా పెడదామని అట్లా పెద్దగా చేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది, చూడడానికి క్యూట్గా బాగుంది. సైడ్ కూడా మధ్యలో పెద్దది సింగిల్ బీట్ పెద్దది అంటించి మిగతా కొందన్స్ అన్నీ చిన్నవి పెట్టాను. అంటే ఆ మధ్యలో తీసుకున్న సెంటర్ లాకెట్కి మధ్యలో ఎలా అంటించామో అలా ఈ సైడ్ లాకెట్స్ 4కి అలా అంటించి పెట్టాను. కింద ఏమో ఎప్పుడు 3 అట్లా తీసుకుంటాను బీడ్స్ కింద హ్యాంగింగ్స్. ఈసారి సింగిల్గా పెట్టాను, బాగుండిద్దేమో అని సింగిల్గా ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది చైన్ మాత్రం. సిల్వర్ కలర్ ఎలా ఉండిద్దో అని అనుకున్నా కానీ చాలా బాగా వచ్చింది. సిల్వర్ కలర్ చైన్ కాబట్టి నేను అన్ని వైట్ తీసుకున్నాను. కానీ సిల్వర్ కలర్ లాక్ బీడ్స్ నా దగ్గర లేవని నేను గోల్డ్ కలర్ లాక్ బీడ్స్ తోటే లాక్ చేశాను. అంత ఇదిగా ఏం కనిపించట్లేదు, బాగానే ఉంది. గోల్డ్ కలర్ లాక్ బీడ్స్ వేసిన చైన్ మాత్రం చాలా బాగుంది. ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి. మెటీరియల్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్న కాంబో ఆఫర్లో. అంటే గేర్ వైర్, సిల్వర్ కలర్ గేర్ వైర్, గోల్డ్ కలర్ గేర్ వైర్ రెండు కలిపి కాంబోలో తీసుకున్న. లాక్ బీడ్స్ ఒక 5 గ్రామ్స్ కూడా ఉండాలండి, చాలా తక్కువ ఇచ్చారు. బీడ్స్తో పాటు కలిపి బ్లాక్ బీడ్స్ కూడా ఇచ్చారు. కాంబోలో 150 అలా పడింది. గోల్డ్ కలర్ గేర్ వైర్, సిల్వర్ కలర్ గేర్ వైరు క్వాలిటీ బాగానే వచ్చింది. నేను ఫస్ట్ కాంబోలో తీసుకున్న గేర్ వైర్ వచ్చేసి అంత మంచి క్వాలిటీతో రాలేదు. అప్పుడు నేను నోస్ పిల్లర్స్ ఇవన్నీ కలిపి జంప్ రింగ్స్ అన్నీ కలిపి తీసుకున్న కాంబో ఆఫర్ కింద. అవి వచ్చేసి ఎంత 250 ఎంతో పడింది, ఐడియా లేదు. కానీ కాస్ట్ మాత్రం అప్పుడు తీసుకున్నాం అంత మంచి క్వాలిటీగా రాలేదు. ఎలా తేడా తెలిసిందంటే క్వాలిటీ, ఫస్ట్ తీసుకున్న గేర్ వైర్ వచ్చేసి అంత అంటే అక్కడక్కడ వైట్గా కలర్ కొంచెం డల్గా ఉండేది. నెక్స్ట్ టైం ఆర్డర్ పెట్టినవి మాత్రం మంచిగా వచ్చినాయి. అట్లా అంటే కొంచెం గేర్ వైర్ చూడడానికి ఫుల్ గోల్డిష్ షేడ్లో ఉంది. పెట్టుకున్నా బాగుంది. ఆ గేర్ వైర్తో చేసిన ఇన్విజిబుల్ చైన్స్ పెట్టుకున్న లుక్ వైజ్గా మంచిగా అంత డల్గా లేకుండా మంచిగా కనిపించాయి. అండ్ అలాగే నేను నా దగ్గర లింక్స్ లేవని జంపింగ్ ఐపిన్ని లింక్ కింద యాడ్ చేసుకున్నా. ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.